నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. హిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఈ హిట్ టీవీ ప్రేక్షకులకి ఆస్ట్రోన్యూమరాలజీ గురించి, అంటే ఆస్ట్రాలజీ చెప్తారు, న్యూమరాలజీ చెప్తారు. రెండింటిని కంబైన్డ్‌లో చెప్పినటువంటి దాన్ని ఆస్ట్రోన్యూమరాలజీ అంటారు. అంటే ప్యూర్ న్యూమరాలజీ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ న్యూమరాలజీయే తెలుసు వాళ్ళకి. ఓన్లీ న్యూమరాలజీ మాత్రమే చూస్తారు. అంటే జనరల్‌గా 5లో పుట్టే బుధుడు, పచ్చ, ఉత్తరం, వ్యాపారం, కమ్యూనికేషన్ అని చెప్తూ ఉంటారు. కానీ అసలు ఆ బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు, ఎంతవరకు పనిచేస్తాడు, జరుగుతున్న దశకి బుధుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, నవాంశలో ఎటువంటి స్థితిలో ఉన్నాడు. సో ఇదంతా క్లారిటీగా చూసినట్లయితే ఏంటంటే క్లియర్ పిక్చర్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలియటం వల్ల ఎంబీబీఎస్ విత్ ఎండీ డాక్టర్‌కి ఉన్నటువంటి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అంత డిఫరెన్స్ ఉండటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని డేట్స్ ఉన్నాయి. ఒక డేట్ గాని, మంత్ గాని, ఇయర్ గాని ఈ మూడిటిని కలిపితే డెస్టినీ నంబర్ అంటారు. బర్త్ నంబర్ ఏమో ఏ డేట్‌లో అయితే పుడతామో దాన్ని బర్త్ నంబర్ అంటారు. కొన్ని డేట్స్ అనేటటువంటిది ప్రమాదకరమైనటువంటి డేట్స్ ఉన్నాయి. అటువంటి డేట్స్‌లో పుట్టినటువంటి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకాన్ని గాని, లేకపోతే మీ పేరుని గాని కరెక్షన్ చేసుకొని ఆస్ట్రోన్యూమరాలజీ ప్రకారం చేసుకుంటే మీ లైఫ్‌లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒక మంచి సొల్యూషన్ అనేటటువంటిది మీకు దొరుకుతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అన్ని వివరాలు చాలా సూక్ష్మంగా, ఈజీగా తెలియజేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్త్ నంబర్ గాని, డెస్టినీ నంబర్ గాని నేను చెప్పేవి డెస్టినీ నంబర్ అన్నా ఉండొచ్చు, బర్త్ నంబర్ అన్నా ఉండొచ్చు. ఈ 2 నంబర్స్ అటు ఇటు గాని, ఇటు అటు గాని ఎట్లా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఒకటో నంబర్ బర్త్ నంబర్ గాని, డెస్టినీ గాని. అదేవిధంగా డెస్టినీ నంబర్ ఏమైందంటే 4, 1 అండ్ 4 చాలా ప్రమాదకరమైనటువంటిది. అంటే రవి రాహుల కలయిక. ఈ రవి రాహుల కలయిక ఎప్పుడొస్తుందండి మనకి? ఒక గ్రహణం ఏర్పడినప్పుడు రవి కంప్లీట్‌గా ఆయన కనపడకుండా ఉంటాడు. ఆ యొక్క కొన్ని ఘడియలు, కొన్ని నిమిషాలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో మొత్తం ఈ లోకమంతా కూడా చీకటి, అంధకారం అవ్వటం జరుగుతుంది. సో ఇటువంటి డేట్‌లో పుట్టినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో ఎంతో మంచి పీహెచ్‌డీ చేసుంటారు. మంచి క్వాలిఫికేషన్ ఉంటది. ఏ పాయింట్ అడిగినా మాట్లాడుతుంటారు. కానీ వాళ్ళు చేసేటటువంటి జాబు చాలా చిన్న జాబ్ ఉంటుంది. చాలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు వెలుగులోకి రాలేరు. ఎంతోమంది వీళ్ళు ఎవరికైనా సలహాలు ఇస్తే కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇట్లా చాలా ఉన్నాయి. లాస్ట్‌లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది నేను చెప్తాను. ఫస్ట్ ఈ డేట్స్ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. 1 అండ్ 2. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు. అంటే 2 బర్త్ నంబర్ ఉండొచ్చు, డెస్టినీ నంబర్ 1 అన్నా ఉండొచ్చు. వీళ్ళకి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉండటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 1 అండ్ 6, నెక్స్ట్ 1 అండ్ 8, అదేవిధంగా 1 అండ్ 7 ఇటువంటి నెంబర్స్ అన్నీ కూడా ప్రాబ్లమేటిక్ నెంబర్స్ 1 సిరీస్‌లో. నెక్స్ట్ 2 సిరీస్‌లో గనక చూసుకున్నట్లయితే 2 అండ్ 1, 2 అండ్ 4, 2 అండ్ 5, 2 అండ్ 8 ఇవి కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ సిరీస్. బర్త్ నంబర్ గాని, డెస్టినీ నంబర్ గాని. నెక్స్ట్ 3 సిరీస్‌లో గనక మనం చూసుకున్నట్లయితే 3 అండ్ 4, 3 అండ్ 6, 3 అండ్ 7, నెక్స్ట్ 3 అండ్ 8 కూడా కొంతవరకు ప్రమాదకరమైనటువంటిది. కొన్ని ఇబ్బందులు కలగజేసేటటువంటి డేట్స్‌గా, డెస్టినీ నంబర్స్‌గా వీటిని తెలియజేయొచ్చు. నెక్స్ట్ 4 సిరీస్‌లో 4 అండ్ 1, 4 అండ్ 2, 4 అండ్ 3, 4 అండ్ 4 డెస్టినీ నంబర్, బర్త్ నంబర్ 4, డెస్టినీ నంబర్ కూడా 4. వాళ్ళకి లైఫ్‌లో అన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్క సమస్య కంప్లీట్ అయింది అంటే కంప్లీట్ అవ్వడానికన్నా ముందే ఇంకో ప్రాబ్లమ్ రెడీగా ఉంటది. ఉదాహరణకి కొంతమందికి ₹1,00,000 సాలరీ వస్తది. 1,50,000 ఈఎంఐస్ గాని, పేమెంట్స్ గాని చేయాలి. మళ్ళీ ఫ్యామిలీ గడవాలంటే మళ్ళీ ఏదో రకంగా చేబదులో ఏదో చేసుకోవాలి. 4 అండ్ 7 ఇది చాలా ప్రమాదకరమండి. 7 అండ్ 4 గాని, 4 అండ్ 7 గాని రాహుకేతువులు కలియుగంలో చాలామంది తెలియక ఏమనుకుంటున్నారంటే రాహుకేతువులు ఛాయాగ్రహాలు, అసలు ఎవరికీ ఏం కనపడవు, వాటి ప్రభావం అంత ఏమి ఉండదు అని అనుకుంటున్నారు. చాలా చాలా రాంగు. కలియుగంలో రాహుకేతువులకు ఉన్నటువంటి ప్రభావం వేరే ఏ గ్రహానికి కూడా లేదు. రాహుకేతువులు తలుచుకుంటే కిందది పైన, పైనది కింద అంటారు. లేకపోతే ఒక్కసారిగా అదృష్ట యోగం పట్టొచ్చు. ఒక్కసారిగా అధపాతాళానికి. ఎంతోమంది కొన్ని కోటీశ్వరులు ఉంటారు. టక్కుమని ఒక్క 10 రోజుల్లో వాళ్ళ ఆస్తి మొత్తం నాశనం అయిపోయి మొత్తం నార్మల్ సాధారణమైన ఫ్యామిలీకి వచ్చేస్తారు. ఊహకు అందనటువంటి అనారోగ్యాలు, ఆటిజము, పిల్లల్లో బ్రెయిన్ ఎదుగుదల లేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా రకాలు. పిల్లలు పుట్టకపోవడం, సంతానహీనత, అబార్షన్స్, స్త్రీలకి ఈ యొక్క కడుపుకు సంబంధించిన అనారోగ్యం, జెనెటిక్ ప్రాబ్లమ్స్, గైనకాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, నెలసరి సరిగ్గా రాకపోవటం,
ఇట్లాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ప్రాబ్లమ్స్ ఉండటం, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ఇట్లా మ్యారేజెస్ పెరుగుతూ వెళ్ళటం, కానీ ఎక్కడా కూడా కుదురుగా ప్రశాంతమైన కుటుంబ వాతావరణం ఉండకపోవటం. 4 and 7, 7 and 4 ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ జాతకాన్ని, మీ పేరుని ఖచ్చితంగా కరెక్షన్ చేసుకుంటే మీ లైఫ్లో వచ్చేటటువంటి చాలా ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకొని మీరు ముందడుగు వేయడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది. ఇక 5 నెంబర్ కనుక వచ్చినట్లయితే 5 and 2, అదేవిధంగా 5 and 3, నెక్స్ట్ 5 and 4, నెక్స్ట్ 5 and 7, నెక్స్ట్ 5 and 9. ఈ నెంబర్స్లో పుట్టినటువంటి వాళ్ళకి కూడా సమస్యలు ఉండటానికి ఎక్కువ శాతం అవకాశం అనేటటువంటి ఉంటుంది. నెక్స్ట్ 6 సిరీస్ చెప్తాను. 6 సిరీస్లో 6 and 1, నెక్స్ట్ 6 and 2, అదేవిధంగా 6 and 3, నెక్స్ట్ 6 and 7. 6 బర్త్ నెంబరు, 7 డెస్టినీ నెంబరు, లేదా 7 బర్త్ నెంబరు, 6 డెస్టినీ నెంబరు. నెక్స్ట్ 6 and 8, అదేవిధంగా 8 బర్త్ నెంబర్ ఉండొచ్చు, 6 డెస్టినీ నెంబర్ కూడా అయి ఉండొచ్చు. 6 and 9 కూడా కొంతవరకు ప్రాబ్లమేటిక్గానే ఉంటుంది. నెక్స్ట్ ఇక 7 సిరీస్లో కనుక మనం చూసుకున్నట్టయితే 7 and 1, అదేవిధంగా 7 and 3, 7 and 4, ఇందాక చెప్పాను 4 and 7, 7 and 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా 7 బర్త్ నెంబరు, డెస్టినీ నెంబర్ కూడా 7. వీళ్ళు ఎలా ఉంటారంటే ఎవరు చెప్పినా ఏ మాట ఎవరిది వినరు, తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అంటారు. వీళ్ళు తప్పు చేస్తూ ఉంటారు, లాస్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, తెలిసి తప్పులు చేస్తారు. సూసైడల్ టెండెన్సీ ఉంటుంది, మనకి మనమే హాని చేసుకోవటం అనేటటువంటి చాలా ప్రమాదకరం. అంటే అటువంటి సిచ్యువేషన్ కూడా వీళ్ళు భయపడరు. ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఏర్పడడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి. కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి 7 బర్త్ నెంబరు, 7 డెస్టినీ నెంబరు. నెక్స్ట్ 7 and 8, 7 and 9 కూడా, అంటే 8 బర్త్ నెంబరు 7 డెస్టినీ ఉండొచ్చు, లేకపోతే 9 బర్త్ నెంబరు 7 డెస్టినీ నెంబర్ అన్న ఉండొచ్చు, ఎలా ఉన్నప్పటికీ కూడా. నెక్స్ట్ 8 సిరీస్ గురించి తెలియజేస్తాను. 8 సిరీస్ చూసుకున్నప్పుడు 8 and 1, 8 and 2, నెక్స్ట్ 8 and 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. శని రాహుల కలయిక 4 and 8 కానీ 8 and 4 కానీ. శని రాహుల కలయిక ఎలా ఉంటుందంటే నీచత్వం, అంటే ఒక మంచి ఫ్యామిలీలో పుట్టి, ఒక చాలా మంచి గౌరవం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో ఒక పేద అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి కుటుంబం నుంచి వెలివేయబడి ఎటువంటి శుభకార్యాలకి నోచుకోకుండా, ఎటువంటి శుభకార్యాలకి వెళ్లకుండా, ఒక రకమైనటువంటి సంఘానికి దూరంగా ఏదో వాళ్ళ ట్రాన్స్లో వాళ్ళు బతకటం, ఫైనాన్షియల్ ఎన్హాన్స్మెంట్ లేకపోవడం, నష్టాలు, అప్పుల పాలవటం, ఇలా చాలా రకాలుగా ఉంటుందండి. నెక్స్ట్ 8 and 7 ఇది కూడా ప్రమాదకరమే. 8 and 9 ఇది కూడా బ్యాడ్ నెంబరే. ఇక లాస్ట్ సిరీస్కి వస్తున్నాం మనం. 9 సిరీస్. 9 సిరీస్లో గనక మనం చూసుకున్నట్టయితే 9 and 4 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 4 and 9 కానీ, 9 and 4 కానీ. ఈ యొక్క కుజరాహుల కలయిక సర్పదోషం అంటారు. అదేవిధంగా ఈ యొక్క కాలసర్పదోషం అంటారు. పిల్లలు పుట్టకపోవడం, ఎన్నో ఎకరాల స్థలం ఉంటుంది కానీ అది మన చేతిలో ఉండదు. భూములన్నీ కూడా కోర్టుల్లో ఉంటాయి. మనం చూస్తే కోర్టు కేసులకి డబ్బులు కూడా కట్టుకోలేక, వకీలుకి కూడా డబ్బులు ఇవ్వలేక, చెప్పుకోవడానికి మాత్రం మొత్తం ఈ యొక్క ఉదాహరణకి వనస్థలపురం మొత్తం మందే అన్నట్టుగా ఉంటుంది, కానీ ₹1 మన చేతిలో ఉండదు. ఇటువంటి ప్రాబ్లమ్స్, అన్నాదమ్ముల మధ్య సమస్యలు రావటం, ఇట్లాంటివి కూడా ఉంటాయి. 9 and 4, 9 and 5 కూడా కొంత ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. 9 and 7, 9 and 8 చాలా చాలా ఇంపార్టెంట్. బర్త్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 9 ఉండొచ్చు, లేకపోతే బర్త్ నెంబర్ 7, డెస్టినీ నెంబర్ 9 ఉండొచ్చు. చాలా ఇంపార్టెంట్ నెంబర్స్ తెలియజేశానండి నేను. ఇటువంటి సిరీస్లో మీ ఫ్రెండ్స్ కానీ, మీ బంధువులు కానీ, మీ చుట్టాలు కానీ ఎవరున్నా కూడా తప్పకుండా మీరు వాళ్ళకి సహాయం చేయండి. ఒక కన్సల్టేషన్ ఇప్పించండి ఖచ్చితంగా. వాళ్ళు బాగుంటే మీరే కదా వాళ్ళకి కర్త, మీరే కదా వాళ్ళ లైఫ్ బాగుండటానికి సహాయం చేసింది. ఆ యొక్క బ్లెస్సింగ్ మీకే పనిచేస్తుంది. సో ఇటువంటి వాళ్ళకి తప్పకుండా నేమ్ కరెక్షన్ చేసుకోండి, మీ జాతకం పరిశీలన చేయించుకోండి, పరిహారాలు పాటించండి, వ్యక్తిగత నియమాలు పాటించండి. ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి క్లియర్ అవడానికి అవకాశం ఉంటాయి. ఇటువంటి నెంబర్స్లో నేను ఓవరాల్గా తెలియజేస్తున్నాను. ఓవరాల్గా ఎలా ఉంటాయంటే, తండ్రి 2 కొడుకులు ఉంటే ఒక కొడుక్కి ఆస్తి ఇస్తాడు, ఒక కొడుక్కి సరిగ్గా ఇవ్వడు, లేకపోతే అసలు ఇవ్వడు. లేకపోతే తమ్ముడు అన్నయ్యకి సంబంధించిన ఆస్తి వాటా అంతా తీసుకున్నాడు, కానీ తమ్ముడికి ఇవ్వాల్సినటువంటి ఎన్ఓసి పేపర్స్ మీద అన్నయ్య సంతకం పెట్టాడు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య చాలా రకాలైనటువంటి సమస్యలు,
ఇద్దరూ కూడా సెపరేషన్‌కి రెడీగా ఉంటారు గానీ, కోర్ట్ కేసులోను చుట్టూ తిరుగుతుంటారు. ఇంట్లో వాతావరణం బాగోదు. పిల్లల వాతావరణం అసలేం బాగోదు. ఇట్లా ఉండటానికి అవకాశం ఉంటుంది. నెక్స్టు అబ్రాడ్ వీసా కోసం ట్రై చేస్తారు. ఎవరో మధ్యవర్తిని నమ్మి డబ్బులిస్తారు. ఉన్న డబ్బులంతా కూడా అప్పు తెచ్చినటువంటి డబ్బులు. ఇంకా మన భవిష్యత్తు ఏదో బావుంటుందనుకుంటే, ఇంకో రకమైనటువంటి సమస్యలు ఎదురవ్వటం. ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తే యాక్చువల్‌గా నాకు ఇట్లాంటి సమస్యలు డిస్కస్ చేయడం అంత ఇష్టం ఉండదు గానీ, కొంత తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందువల్ల కాబట్టి ఇటువంటి నంబర్స్‌లో పుట్టినటువంటి వాళ్ళు తప్పకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని, మీ పేరుని, అదేవిధంగా మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలన చేసుకొని ఆస్ట్రోన్యూమరాలజీ ద్వారా, ఆస్ట్రాలజీ ప్లస్ న్యూమరాలజీ ప్రకారం మనం అసలు ఆ జాతకంలో ఆ గ్రహం ఏ స్థానంలో ఉంది, ఎంతవరకు పనిచేస్తుంది, నవాంశ ఎట్లా ఉంది, భావచక్రం ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని మనం ముందడుగు వేసినట్లయితే తప్పకుండా మంచి విజయాలు సాధించొచ్చు. మీ స్థాయికి మించి మీరు పని చేయటానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎంతో కష్టపడుతున్నారు కానీ రూపాయి రావట్లేదు. లేకపోతే చాలా మంచి ఇన్‌కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చినియి. చాలా వరకు ఒక 60 లక్షలు ఎంతో వచ్చినియి. ఎవరినో నమ్మి ఒక్క రూ. 2 ఇంట్రెస్ట్ కోసం వచ్చిన డబ్బులంతా ఎవరికో ఇచ్చేసి వాడి చుట్టూ మనం తిరగటం. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఎంత అదృష్టహీనతని సూచిస్తుంది. ఇట్లాంటి వాటి విషయాల్లో ఇలాగే మీరు ఉండిపోకుండా ఒక కన్సల్టేషన్ తీసుకోవటం ద్వారా దైవబలం అల్టిమేట్. మీకు మేము చెప్పేది మేమేదో క్షుద్ర పూజలు చేస్తాం, ఇవి చేస్తాం ఏం చెప్పట్లేదు. చక్కగా మీకు దైవం దగ్గరికే తీసుకెళ్తాం. మంత్రము, రత్నము, దీపారాధన, దేవీదేవి దర్శనం, బిహేవియరల్ చేంజెస్, దానాలు ఇన్ని యాంగిల్స్‌లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ జాతకం ఎలా ఉంది, మీరు ఏ డేట్‌లో పుట్టారు సంబంధం లేదు. మనం చెప్పేవి చేసుకోవటం వల్ల మీ లైఫ్‌లో ఖచ్చితంగా మార్పు అనేటటువంటి 110% ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. నా నెంబర్‌కి కాల్ చేయండి. ఎవరికైనా హెల్ప్‌లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రాబ్లమ్స్‌లో ఉన్నవాళ్ళు మన చుట్టూ ఎవరో ఒకళ్ళు ఉంటూనే ఉంటారు. వాళ్ళకి ఈ నెంబర్‌ని షేర్ చేయండి. వాళ్ళ యొక్క సక్సెస్‌కి మీరే కారణం అవుతారు. వాళ్ళు బావుంటే ఆ బ్లెస్సింగ్ మీకే పనిచేస్తుంది. శుభం. ఆల్ ది బెస్ట్.